ప్రతి ఒక్కరి లైఫ్లో గెలుపు ఓటమి అనేది ఒకటి ఉంటుంది. గెలుపుకు నేనంటే అసహ్యం, ఓటమి నా చుట్టూ వైరస్లా ఉంటుంది. ఓటమి నా అతిథి, గెలుపు నా విరోధి. ఎందుకు ఇలా నాకే అవుతుంది? ఎంత ప్రేమించానో, నన్ను కాదని ఆ షేక్ గాని ప్రేమిస్తుందా? అసలు వాడిని లేకుండా చేస్తే నువ్వా? నేనేరా, ఎక్కడికి పోయినావురా ఇన్నాళ్ళు? ముందు చేతిరా నువ్వు. రే రారా, నువ్వు ముందు కూర్చొని మాట. ఎక్కడికి రా లాక్కొని పోతాను? వదులురా ముందు నన్ను. లేదు నువ్వు రా, ముందు కూర్చొని మాట్లాడదాం రా. ఏందిరా నువ్వు నాతో మాట్లాడేది? బుద్ధి ఉందా నీకేమైనా? 3 నెలల నుంచి నీకోసం ఎలా వెతుకుతున్నామో తెలుసా? ఏంది నా కోసం వెతుకుతున్నారా? రే ఆపురా, ప్రతి సమస్యకు ఇది పరిష్కారం కాదురా. ఏమిరా, మేమందరం సత్యం అనుకున్నావా? రే అసలు నువ్వు ఎందుకు వచ్చినారా? వెళ్ళిపోరా. ప్రేమించిన అమ్మాయి దూరం అయిందని కోపంలో ఉన్నా, మధ్యలో నీ గొడవ అయిందిరా. ఏమిరా, నీకేమన్నా పిచ్చి కింద? ఏమి వదిలేదండి. ముందు నువ్వు జరుగురా. ఆగురా రే. అశోక్ గాని విశేష గాని అది నా లైన్లోకి రాదు. వద్దురా రే, నా మాట విను. షిట్, వీడు ఎవరి మాట వినేటట్టు లేడు. ఇదే కదా విని ఆఫీస్. ఈ టైనా విని ఆఫీస్ పూర్తి కదన్నమాట. రేపు వారికి ఆఖరి రోజు కావాలి, నాకు గుర్తుండిపోయే రోజు అవ్వాలి. వీడు బయలుదేరాడు. కింద పార్కింగ్ లో చావు వెయిటింగ్ చేస్తుందని వీడికి తెలియదు. ఐ యామ్ వే ఆన్ ద వే, జస్ట్ వెయిట్, నేనేంటో చూపిస్తా.
ఏరా ఊహించలేదు కదూ. అయినా నువ్వు నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావురా? నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కకుండా నీకు దక్కుతే నేనెలా ఊరుకుంటారా? అందుకే నిన్ను చంపాలని వచ్చినావోయ్. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను రివర్స్ లో కిడ్నాప్ చేస్తావని. నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తే నేను భయపడిపోతాననుకున్నావా నువ్వు? అసలు నేను కిడ్నాప్ చేసింది నిన్ను భయపెట్టాలని కాదు, భయపడాలని కాదు, నిన్ను మార్చాలని. పెద్దలు ఒక చిన్న సామెత చెప్పారు తెలుసా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా. అదే నీ మీద ప్లే చేసింది. నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. అందుకే నేను ఇలా నేను కిడ్నాప్ చేసింది. నువ్వేంద్రా నన్ను మార్చేది? ఆ దేవునికి నా మీద జాలి లేదు. నేను ప్రేమించిన అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు ఇంకా నన్ను చంపే? ఏరా ఓడిపోతే చావడాలు, లేకపోతే చంపడాలు. ఇలాంటి సమస్యలకు ఇదే నా పరిష్కారము? ప్రేమించినా 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 అంటున్నావు. నువ్వు ఒక్కడే ప్రేమించావురా? ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమికులు అవుతారు. నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం నిన్ను ప్రేమించే వాళ్ళని దూరం చేసుకున్నావు తెలుసా? దక్కని దానికోసం నీ వాళ్ళ ప్రేమను వదులుకున్నావు. హ? నా వల్ల? ఎందుకు అలా మొహం చాటేస్తున్నావు? మీ అమ్మా నాన్న వీరెవరు గుర్తుకు రాలేదురా నీకు? అమ్మా అమ్మా అమ్మా, ఏరా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకమ్మా? చెట్టంత కొడుకు నీడనివ్వాల్సింది పోయి ఎవరో గుర్తుకు తెస్తే గాని నువ్వు గుర్తు పెట్టుకోలేనంత స్థితిలో ఉన్నావు కదరా. నువ్వు కన్న తల్లినే మర్చిపోయావు. అలాంటిది నిన్ను ఏ అమ్మాయినా ఎలా ప్రేమిస్తుందనుకున్నావు? ఆఖరికి నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను దగ్గరికి తీయరు. మీ అమ్మకు బాగలేదని చెప్పడానికి వస్తే వాడు వాడిని లెక్క చేయకుండా నన్ను చంపాలని కోపంతో రగిలిపోతున్నావు నువ్వు. అది గమనించి వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. హలో హలో షేక్, రెహమాన్ బీచ్ దగ్గర కనపడ్డాడ్రా? అవునా? సరే ఎక్కడున్నారు మీరు? ఏ బీచ్ లో ఉన్నారు? అయినా మనం అనుకున్నట్టు వాడు లేడు, చాలా మారిపోయాడు. అయినా ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు షేక్. వాడు నీ మీద పగతో నిన్ను చంపాలని వస్తున్నాడు. చూసి జాగ్రత్త, నీ స్టైల్లో హ్యాండిల్ చేయి. ఓకే. ముందు అమ్మ ప్రేమను గెలుచుకో, మళ్ళా ప్రియురాలి ప్రేమను గెలుచుకుందు. ప్రేమించడం నేర్చుకో. నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కదరా. కనుబొమ్మను కాపాడే కను రెప్పలని. ఇప్పుడైనా మారరా మీ అమ్మ కోసము. అప్పుడు నేను ఏ అమ్మాయి ప్రేమించదో నేను చూస్తాను. ఎదుగొచ్చిన కొడుకు అండగా ఉండాల్సింది పోయి కొద్ది రోజుల పరిచయాన్ని గుర్తుపెట్టుకుని ఎన్నో ఏళ్ల సంబంధాన్ని దూరం చేసుకుంటున్నారు కదరా. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లిని కూడా గుర్తుపెట్టుకోలేకపోయావు కదరా. నన్ను క్షమించు. అమ్మాయి భ్రమలో అమ్మ ప్రేమనే మర్చిపోయిన మూర్ఖుణ్ణి. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. మీ అమ్మ అక్కడ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వెయిటింగ్ చేస్తుంది తెలుసా. ముందు నీ భవిష్యత్తును చక్కబెట్టుకో. 100 అమ్మాయిలు నీ వెంట వస్తారు. నా కళ్ళు తెరిపించావు.
మా అమ్మ క్షేమంగానే ఉంది కదూ? నువ్వేమి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ అమ్మ సంతోషంగా హాయిగానే ఉంది. ఇంకా నువ్వు కనబడితే ఇంకా సంతోషంగా ఉంటుంది. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ బాస్. అమ్మ ఉన్నంత కాలం మనం ఉంటాం, కానీ మనం ఉన్నంత కాలం అమ్మ ఉండదు. అమ్మాయి ప్రేమ కంటే అమ్మ ప్రేమ గొప్పది, చాలా గొప్పది. అందుకే మనల్ని ప్రేమగా చూసుకునే అమ్మను మనం ప్రేమగా చూసుకుందాం.